ఫ్రెండ్స్, సముద్రంలో ప్రయాణించే పెద్ద పెద్ద షిప్లని మీరు చూసే ఉంటారు. అవి చాలా అందంగా ఉంటాయి. చాలామంది ఆ షిప్లలో ఒక్కసారైనా ప్రయాణించాలని అనుకుని ఉంటారు. అవి చాలా పెద్దగా ఉంటాయి. చూడడానికి ఒక ఊరులాగా ఉంటుంది. వీటిని చూసిన తర్వాత చాలామందికి కొన్ని ప్రశ్నలు రేకెత్తుతాయి. అసలు షిప్స్ని ఎలా తయారు చేస్తారు? వాటిని నీటిలో ఎలా లాంచ్ చేస్తారు? ఒక చిన్న సూది నీటిలో మునిగిపోతున్నప్పుడు ఒక పెద్ద పడవ ఎందుకు మునగట్లేదు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు పెద్ద పెద్ద షిప్పులు, క్రూజ్ షిప్లు ఎలా తయారవుతాయో మీకు తెలుసా? ఒక పెద్ద షిప్ని చూస్తేనే దాని సైజును బట్టి అది తయారు చేయడానికి ఎన్నో వేల మంది వర్కర్లు పనిచేశారని అర్థమవుతుంది. యాక్చువల్గా ఒక షిప్ని తయారు చేయాలంటే 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. దీని బరువు కూడా దాదాపు 1,00,000 టన్నుల కంటే ఎక్కువ ఉంటుంది. కేవలం ఒక క్రూజ్ షిప్లోనే 8,000 నుంచి 10,000 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద షిప్పులు తయారు చేసే ఎన్నో కంపెనీలు ఉన్నాయి. హ్యుండాయ్ హెవీ ఇండస్ట్రీస్, శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్, మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, ఎస్టీఎక్స్ షిప్ బిల్డింగ్ లాంటి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అవి ప్రతి సంవత్సరం షిప్లని తయారు చేస్తూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కంపెనీ ఏఐడిఏ ప్రైమా అనే క్రూజ్ షిప్ని తయారు చేసింది. అసలు ఆ కంపెనీ ఈ షిప్ని ఎలా తయారు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంత పెద్ద షిప్లని తయారు చేయడానికి ముందుగా ఒక విశాలమైన ప్రదేశం కావాల్సి ఉంటుంది. ఆ ప్రదేశం కూడా సముద్రానికి చాలా దగ్గరలో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ షిప్ని సముద్రంకి చాలా దూరంలో తయారు చేస్తే వాటిని మళ్లీ సముద్రం వరకు తీసుకువెళ్లడానికి చాలా సమస్యలు ఎదురవుతాయి. అందులో ఏ పొరపాటు జరిగినా కోట్ల నష్టం వాటిల్లుతుంది. అందుకనే మిట్సుబిషి కంపెనీ ఈ షిప్ని నాగసాకిలోని ఒక షిప్ యార్డ్లో తయారు చేసింది. ముందుగా సముద్రం ఒడ్డున ఒక షిప్ యార్డ్ని నిర్మించారు. ఆ తర్వాత అందులో ఉన్న నీళ్లని పూర్తిగా బయటకు తీసేశారు. వెంటనే భూమిపైన చిన్న చిన్న బ్లాక్స్ని పెట్టి వాటిపైన షిప్ బేస్ని తయారు చేస్తారు. దానిపైనే 8 అంతస్తుల షిప్ని తయారు చేస్తారు. షిప్ బేస్ని చాలా బలమైన స్టీల్తో తయారు చేస్తారు. పూర్తి షిప్ని కూడా స్టీల్తోనే తయారు చేస్తారు. కానీ బేస్లో ఉపయోగించే స్టీల్ షిప్ పై భాగంలో ఉండే స్టీల్ కంటే కొద్దిగా బరువు ఉంటుంది. అసలు షిప్ని తయారు చేయడానికే స్టీల్ని ఎందుకు ఉపయోగిస్తున్నారని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. యాక్చువల్గా సముద్రం నీళ్లు చాలా ఉప్పగా ఉంటాయి. వాటి వల్ల ఏ మెటల్ అయినా తుప్పు పట్టిపోతుంది. దీనివల్ల షిప్ బలహీనంగా మారుతుంది. కానీ స్టీల్ మాత్రం తుప్పు పట్టదు. ఎందుకంటే స్టీల్ ఒక ఎలాయ్. 2-3 మెటల్స్ని కలిపి తయారు చేసిన వస్తువుని ఎలాయ్ అంటారు. అందుకనే షిప్ని స్టీల్తోనే తయారు చేస్తున్నారు. బేస్ గట్టిగా ఉండడం కోసం హెవీ స్టీల్ని ఉపయోగిస్తున్నారు. షిప్ బరువు అంతా బేస్ పైనే ఆధారపడి ఉంటుంది. ఆ బేస్ గట్టిగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. బేస్ని నిర్మించిన తర్వాత వాటిపైన స్టీల్ రాడ్స్ని పెడతారు. అవి కరెక్ట్గా ఫిట్ అయిన వెంటనే మళ్లీ వాటిపైన స్టీల్ ప్లేట్స్ని పెడతారు. దీనివల్ల బేస్ ఫ్లోర్ తయారవుతుంది. స్టీల్ షీట్స్తో షిప్ వాల్స్ని తయారు చేస్తారు. వాటితోనే రూమ్స్ని, లాబీని, గ్యాలరీని తయారు చేస్తారు. ఈ విధంగా స్టీల్ ప్లేట్స్ ఇంకా స్టీల్ రాడ్స్తో అన్ని ఫ్లోర్స్ నిర్మాణం పూర్తవుతుంది. ఇది పూర్తయిన తర్వాత పడవ లోపల పనిని మొదలు పెడతారు. షిప్ లోపల ఉన్న స్టీల్కి సీలింగ్ వేసి దాన్ని బాగా తయారు చేస్తారు. పడవ లోపల కరెంట్ సప్లై కోసం వైర్స్ని అమర్చుతారు. చెక్కతో ఇంకా గ్లాస్తో లోపల ఉన్న రూమ్స్ని తయారు చేస్తారు. ఇది పూర్తయిన వెంటనే షిప్ లోపల మీకు అవసరమైన వాటిని నిర్మిస్తారు. మీకు ఎంజాయ్ చేయడానికి గేమ్స్ని కూడా తయారు చేస్తారు. ఒక షిప్ని తయారు చేస్తున్నారంటే ముందు అందులో లగ్జరీ ఫెసిలిటీస్ ఉండే విధంగా చూసుకుంటారు. దీనితో పాటు మరీ ముఖ్యంగా మీ సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. అందుకనే షిప్ని తయారు చేయడానికి 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. షిప్ లోపల భాగం ఎంత అందంగా ఉంటుంది అంటే ఎవరైనా మొదటిసారి షిప్ ఎక్కితే వాటిని ఖచ్చితంగా చూస్తూ ఉండిపోతారు. అందమైన కిచెన్, బెడ్రూమ్, గ్యాలరీ, లాబీ, స్విమ్మింగ్ పూల్, కెసినో, హాస్పిటల్తో పాటు షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. బాగా డెవలప్ అయిన సిటీలో ఏ ఫెసిలిటీస్ ఉంటాయో ఒక షిప్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అందుకనే చాలామంది షిప్లని నీటిలో ప్రయాణించే ఊర్లని చెప్తుంటారు. షిప్ నిర్మాణం పూర్తయిన తర్వాత వెంటిలేషన్ కోసం గ్లాస్తో ఛానల్స్ని షిప్ బయట తయారు చేస్తారు. అవసరమైన చోటల్లా వాటిని ఫిట్ చేస్తారు. వెంటిలేటర్ ఫిట్టింగ్ పూర్తయిన వెంటనే షిప్కి ఇంజన్ని అటాచ్ చేస్తారు. అలానే బ్రాంజ్ ప్రొపెల్లర్ని కూడా సెట్ చేస్తారు. ప్రొపెల్లర్ని కూడా బ్రాంజ్తోనే తయారు చేస్తారు. ఎందుకంటే బ్రాంజ్ అసలు తుప్పుపట్టదు. ప్రతి షిప్కి ఖచ్చితంగా ఒక ప్రొపెల్లర్ ఉంటుంది. ఈ ప్రొపెల్లర్ ఎంత వేగంగా తిరిగితే షిప్ అంతే వేగంగా ప్రయాణిస్తుంది. అందుకే పెద్ద పెద్ద షిప్పులలో 2-3 ప్రొపెల్లర్లు కూడా ఫిట్ చేస్తున్నారు. ప్రొపెల్లర్ ఫిట్టింగ్ పూర్తయిన తర్వాత షిప్కి యాంటీ రస్టింగ్ కెమికల్స్తో రాస్తారు. దీనివల్ల షిప్లు తుప్పు పట్టకుండా ఉంటాయి. ఆ కెమికల్స్ లేయర్ పైన పెయింటింగ్ వేస్తారు. పెయింటింగ్ ఆరిపోయిన వెంటనే షిప్ని టెస్టింగ్ కోసం
సముద్రాలలో లాంచ్ చేస్తారు. టెస్టింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ షిప్ని అవి తయారు చేసిన చోటికి తీసుకువెళ్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని క్లియర్ చేస్తారు. అంతా ఓకే అనిపిస్తేనే పడవపైన లోగోతో పాటు డిజైన్స్ కూడా వేస్తారు. ఈ విధంగా ఒక షిప్ తయారవుతుంది. కానీ ఇంత పెద్ద షిప్పుని నీటిలో ఎలా లాంచ్ చేస్తారో మీకు తెలుసా? ఇక్కడ ఒక్క చిన్న తప్పు జరిగినా సరే కోట్ల రూపాయలు కోల్పోతారు. షిప్పులని సముద్రాలలో లాంచ్ చేసే టెక్నిక్స్లో ఫ్లోటింగ్ అవుట్ టైప్ లాంచింగ్ చాలా సురక్షితమైనది, అలానే చాలా సులభమైనది కూడా. షిప్ని తయారు చేసే ముందు సముద్రం ఒడ్డున పడవ కంటే పెద్ద ప్రదేశాన్ని ఎంచుకుంటారని నేను మీకు ముందే చెప్పాను. ఆ ప్రదేశంలో ఉన్న నీళ్లని బయటకు తీస్తారు. కానీ షిప్ పూర్తిగా తయారైన తర్వాత మళ్లీ ఆ ప్రదేశాన్ని వాటర్తో నింపేస్తారు. దీనివల్ల పడవ నీళ్లలో తేలుతుంది. వెంటనే సముద్రంలోకి తీసుకెళ్తారు. కేవలం ఇలానే కాదు, షిప్ని ఇంకా 3 విధాలుగా లాంచ్ చేయవచ్చు. గ్రావిటేషనల్ టైప్ లాంచింగ్లో షిప్ని సముద్రం ఒడ్డున పెట్టి ఫౌండేషన్కి గ్రీజ్ రాస్తారు. దీనివల్ల అక్కడ ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఆ తర్వాత పడవ జారి నీళ్లలో పడిపోతుంది. కానీ గ్రీజ్ వల్ల నీళ్లు కలుషితమవుతాయి. ఎయిర్ బ్యాగ్ లాంచింగ్. ఈ ప్రాసెస్లో ఎయిర్ బ్యాగ్స్ని షిప్ కింద ఉంచుతారు. వాటిలోకి గాలి నింపిన వెంటనే పడవ ముందుకు వెళ్లి సముద్రంలో లాంచ్ అవుతుంది. మెకానికల్ టైప్ లాంచింగ్. ఇప్పటివరకు చెప్పుకున్న టెక్నిక్స్లో ఇదే ప్రమాదకరమైన టెక్నిక్. అందుకనే పెద్ద పడవలని లాంచ్ చేయడానికి ఈ ప్రాసెస్ని ఉపయోగించరు. కేవలం చిన్న చిన్న పడవలను లాంచ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ ప్రాసెస్లో ట్రక్, క్రేన్ లాంటి మెషిన్స్తో షిప్ని నేరుగా సముద్రంలోకి వదిలేస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా షిప్స్ని సముద్రంలో లాంచ్ చేస్తారు. ఒక చిన్న సూది నీళ్లలో మునుగుతున్నప్పుడు పెద్ద పెద్ద పడవలు నీళ్లలో ఎలా తేలుతున్నాయన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ప్రతి వస్తువు కిందకే వస్తుంది. అందుకే నీళ్లలో సూది లాంటి వస్తువులు మునుగుతాయి. అలాంటప్పుడు షిప్ ఎందుకు మునగదు? ఫ్రెండ్స్, ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం మనం నీటిలో వేసిన వస్తువు బరువు ఎంత ఉంటుందో అంతే నీటిని అది భూమి నుంచి బయటకి కదిలిస్తుంది. దాని బరువుకి తగ్గట్టుగానే నీళ్లు బయటకు వస్తాయి. ఒకవేళ ఏదైనా వస్తువు మునిగిపోతే నీటిలో ఆ వస్తువు బరువు తగ్గిపోతుంది. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ వస్తువుని కిందకు లాగుతుంది. కానీ బయోయంట్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మీరు చాలా వస్తువులు నీళ్లలో మునిగి మళ్లీ పైకి తేలడం చూసే ఉంటారు. ఇదంతా కేవలం బయోయంట్ ఫోర్స్ వల్లే జరుగుతుంది. ఒకవేళ ఒక వస్తువు లోపల ఖాళీ ఉంటే అది కూడా నీటిలో తేలుతుంది. ఒక వస్తువు నీటిలో మునుగుతుందా లేదా తేలుతుందా అనేది దాని డెన్సిటీ పైన ఆధారపడి ఉంటుంది. చాలా వరకు షిప్లు సైజులో చాలా పెద్దగానే ఉంటాయి. కానీ సైజుతో పోల్చుకుంటే వాటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. యాక్చువల్గా షిప్స్ని వాటి డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే తక్కువగా ఉండే విధంగా తయారు చేస్తారు. దీనివల్ల షిప్ని సముద్రంలో ఉంచినప్పుడు కేవలం కొంత వాటర్ మాత్రమే బయటకు వస్తుంది. అందుకనే అది నీళ్లలో తేలుతుంది. ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకే ఆకారంలో ఉన్న 2 బాల్స్ని తీసుకోండి. ఒక ఐరన్ బాల్, ఒక రబ్బర్ బాల్. ఐరన్ బాల్ బరువు 1/2 kg నుంచి కేజీ వరకు ఉంటుంది. అలానే రబ్బర్ బాల్ బరువు 200 నుంచి 300 గ్రాములు మాత్రమే ఉంటుంది. అందుకనే రబ్బర్ బాల్ నీటిలో చాలా తక్కువ స్పేస్ని తీసుకుంటుంది. దీనివల్ల నీళ్లు కూడా ఎక్కువగా బయటకు రావు. అందుకనే అది నీళ్లలో తేలుతుంది. కానీ ఐరన్ బాల్ మాత్రం నీటిలో చాలా ఎక్కువ స్పేస్ని తీసుకుంటుంది. అందుకనే అది మునిగిపోతుంది. పెద్ద పెద్ద పడవలు కూడా ఈ విధంగానే పనిచేస్తాయి. ఇంకెప్పుడైనా మీరు పడవలు చూస్తే వాటి బరువుని అలానే వాటి సైజ్ని రెండింటినీ చూడండి.